హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఈ రోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఈ ఎలిమినేషన్ అయితే హౌస్ లో జరుగుద్ది. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ ఇది టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే సండే ఎలిమినేషన్ ఉందన్నమాట. సో ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారు, లేదు ఓటింగ్ ఆర్డర్ అనేది ఎలా ఉంది ఈ వారము, ఎవరికి ఎక్కువ పడుతుంది అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి, బూస్ట్ అవుద్ది వీడియో. సో విషయానికి వస్తే ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది ఎవరంటే తనూజ గారు. పవన్ కళ్యాణ్ లేడు అంటే తనూజ గారి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరనమాట. ఆపే మగాడు కూడా లేడు ఈ వారం అయితే. సో తనూజ గారి ఓటింగ్ అనేది ఓచకోత. తనకు పడుతున్న ఓటింగ్ అనేది మిగతా వారికి పడుతున్న ఓటింగ్ అంతా కలిపినా తనంత ఓటింగ్ పడట్లేదు. అంటే 50% ఓటింగ్ తనకే పడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి తనకు ఉన్న కంటెంట్ కూడా అలాగే వస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో సంజన గారు ఎమాన్యుల్ మధ్య ఆ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏదైతే ఉందో చాలా బాగా మాట్లాడారు. కొన్ని పాయింట్స్ లో నెగిటివ్ ఉన్నప్పటికీ మంచి ఫుటేజ్ అయితే వచ్చింది. అలాగే ఈ రోజు ఎపిసోడ్ అనేది తనూజ గారికి ఇంకా పెంచుద్ది అనమాట. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఒక టాస్క్ అయితే గెలుస్తారు. అలాగే పాయింట్స్ టేబుల్ లో సెకండ్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వారికి ఏమవుతుందంటే ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా, దానిలో కూడా తనూజ గారికి వస్తుంది. అలాగే ఓట్ అప్పీల్ కూడా తనూజ గారు చేస్తారు. సో ఇదంతా కంటెంట్ వస్తున్నప్పుడు ఓట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి టాప్ లో ఉన్నారు, ఇంకా ఓట్స్ పెరుగుతాయి కాబట్టి తనూజ గారికి చాలా ప్లస్ అనమాట. సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే డెమోన్ పవన్ ఎమాన్యుల్. అంటే డెమోన్ పవన్ సెకండ్ పొజిషన్ కి వచ్చేసాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువే ఉంది. 1%, 2% తో అటు ఇటు అవుతుంది అనమాట. ప్రస్తుతానికి డెమోన్ పవన్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా మంచి ఓటింగ్ పడుతుంది. రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత దీని ఓట్ బ్యాంక్ అనేది చాలా పెరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ కొంచెం పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ కలిసిపోయారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డెమోన్ కి కామనర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది వేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎమాన్యుల్ కూడా కొంచెం స్ప్లిట్ అవుతుంది. సో డెమోన్ పవన్ మంచి ఓటింగ్ తో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇది ఇలా కంటిన్యూ అయితే టాప్ 5 లో టాప్ 3 పొజిషన్ కూడా డెమోన్ పవన్ కి వచ్చే అవకాశం ఉంది. ఎమాన్యుల్ విషయానికి వస్తే ఎమాన్యుల్ 3వ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఎమాన్యుల్ మంచి ఫుటేజ్ వస్తుంది, చాలా కష్టపడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ఓటింగ్ లో ఎందుకో తనకి డిజర్వ్ అయినంత ఓటింగ్ అయితే పడట్లేదు. బట్ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్, సేవ్ అయిపోతాడు, చాలా మంచి ఓటింగ్ పడుతుంది. బట్ ఈ ఓటింగ్ ఇలా కంటిన్యూ అయితే ఫైనల్ వీక్ లో ఏమవుతుందంటే ఫైనల్ వీక్ లో ఎమాన్యుల్ 4th పొజిషన్ లో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో డెమోన్ కి ఎమాన్యుల్ కి మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది ఆ 3rd and 4th పొజిషన్ కోసం. వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అంటే 3rd పొజిషన్ కి ఎవరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా లీస్ట్ 3 లో ఉన్నవారు సంజన, భరణి అండ్ సుమన్ శెట్టి. వీళ్ళు ముగ్గురికి చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఉన్న డిఫరెన్స్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. వీళ్ళు ముగ్గురులో ఎక్కువ ఓటింగ్ కొంచెం పడుతుంది ఎవరికంటే సంజన గారు అయితే 4th పొజిషన్ లో ఉన్నారు. మాక్సిమం సంజన గారు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ నుండి మిడ్ వీక్ లో తక్కువ పర్సెంటేజ్ ఉన్నది ఎవరికంటే సుమన్ శెట్టి. కాబట్టి ఈ మిడ్ వీక్ లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతే భరణి అండ్ సంజన వర్సెస్ అవుద్ది అనమాట. భరణి గారికి ఓట్ బ్యాంక్ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? సుమన్ శెట్టి గారు ఈ రోజు కానీ రేపు కానీ ఎలిమినేట్ అయితే ఆ ఉన్న 1-2 రోజుల్లో సుమన్ శెట్టి గారి ఓటింగ్ అంతా భరణి గారికి పడుద్ది. దానివల్ల ఏమవుతుందంటే సండే ఎపిసోడ్ లో సంజన గారు ఎలిమినేట్ అయ్యి భరణి గారు టాప్ 5 కి వెళ్లే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతానికి హౌస్ లో 7 అయితే ఉన్నారు. ఈ ఒక్క వారమే ఉంది, 2 అయితే ఎలిమినేట్ అవ్వాలి. 2 ఎలిమినేట్ అవ్వాలంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాలి. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు ఎలిమినేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే సండే ఒక ఎలిమినేషన్ పెట్టి మళ్ళీ ఫైనల్ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. సో మాక్సిమం ఈ వీక్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేట్ అయితే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. సండే ఎలిమినేషన్ లో సంజన గారు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం గట్టిగా ఓటు వేసుకుంటే భరణి గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరిలో ఎవరో ఒకరు మీరు కావాలనుకున్నా సేవ్ అవుతారు. సో ఓట్స్ వేసుకోండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్.